నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహబూబానగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి తాను పోటీ కానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిన్న కొడంగల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ పాలమూరు బిడ్డలు తనకు 100% అండగా నిలబడతారని, అలాంటి తనకు మీ మీద అసూయ కోపం ఎందుకు ఉంటుందని అరుణను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆమెకు తనకు పోటీ పొంతన ఏంటన్నారు. పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు కానీ ప్రత్యర్థులు కానీ లేరని తెగేసి చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలపై డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై సీఎం ప్రమాణం చేస్తున్నారని, కానీ దేవుళ్లపై కాకుండా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు. దేవుళ్లపై కాంగ్రెస్ కు నమ్మకం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తాను సాటి కానప్పుడు తనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చాలని అరుణ డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలో చెప్పుకోవాలి గాని వాళ్ళు ఏం చేసిండో ఏం చెప్తలేరు. రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు, నువ్వేం చేసినావో చెప్తలేవు. అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు అంటే పెద్ద జూటా మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మ మీద ఉన్న విశ్వాసాన్ని ఓడ్చుకోలేక మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. నోటికొచ్చినట్లల్లా ఎవరెవరినో తీసుకొచ్చి ఎందుకయ్యా మీకు అరుణమ్మ మీద అంత కుట్ర? మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే తప్పు లేదు, ఎమ్మెల్యేగా గెలిపించి మీరు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఇంకా తృప్తి లేదు. డీకే అరుణ మాత్రం ఈ యొక్క పాలమూరుకి ఇన్ని సేవలు చేసినా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ లో అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే ప్రజలు నాకు ఓటేస్తే గెలిపిస్తే మీరు ఓర్వలేరు. అరుణమ్మ గెలవకూడదని ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ లో అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతది అని మాట్లాడి ప్రజలని మోసం చేయొద్దండి. మీ ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్లు భద్రంగా ఉంటది. మీ ముఖ్యమంత్రి పదవి ఎవరు గుంజుకోరు. మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మీరు చేసిన పనులు చెప్పుకోండి, అంతేగాని నోటికి వచ్చినట్లల్లా మాట్లాడడం మానేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ డీకే అరుణమ్మ గెలిస్తేనే